భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్. ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుందన్నారు. రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదని దుయ్యబట్టారు. భూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా బాబుకు ఏనాడు రాలేదన్నారు. రీసర్వే ఆలోచన తనకు తన పాదయాత్ర సమయంలోనే వచ్చింది అన్నారు. రైతులు లేవనెత్తిన సమస్యల నుంచి పరిష్కారమే రీసర్వే అని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టి చెప్పినట్లుగానే 2020 డిసెంబర్ 21న భూ సర్వే మొదలుపెట్టాం. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యయనం ప్రారంభించామన్నారు ఏపీ విపక్ష నేత జగన్. మంత్రి జగన్ భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్. రైట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా 2019లో తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తాను పర్యటించిన సందర్భంలో చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఈ భూ సర్వేకి సంబంధించి తన వద్దకు అనేక సమస్యలు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి రాగానే 2020 డిసెంబర్ 21న ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల రీసర్వేకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకుంది. అయితే అంటే ఏదైతే ఈ రీసర్వే ఉంది దీనిని కూడా క్రెడిట్ చోరీ అనేది చూసుకున్నట్లయితే చంద్రబాబు చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ రోజు చూసుకున్నట్లయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈ భూ సర్వే క్రెడిట్ చోరీ ఎలా చేస్తున్నారు ప్రధానమైన అంశంపైనే ఆయన సుదీర్ఘంగా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు ఆయన మీడియా సమావేశం కొన్ని కీలకమైన సాక్ష్యాలు కూడా ఆయన వెలుగు. ఏదైతే 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము భూముల రీసర్వేకి సంబంధించి ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చాము. ఆ హామీ అమలు కోసమే తాము 2020 అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చూసుకున్నట్లయితే 17,000 గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా దాదాపు 7,000 గ్రామాల్లో పూర్తి స్థాయిలో రీసర్వే అనేది తమ ప్రభుత్వ హయాంలను చేశాము. అదే విధంగా తమ ప్రభుత్వం తీసుకున్నట్టు అప్పట్లో సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించి కూడా అప్పటి డైరెక్టర్లు కేపీ సింగ్ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని చూసుకున్న అనేక రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజు ఈ ఏదైతే సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే డైరెక్టర్ ఉన్నారో అతను కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారంటే దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా ప్రదర్శించారు. ఇక్కడ చూస్తారు ఆ వీడియోలో చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో ఈ భూ సర్వే చేశారు. దాదాపు 100 ఏళ్ళ కండి గతంలో బ్రిటిష్ కాలంలో ఈ ఏదైతే భూ సర్వే అయితే జరిగింది 1923లో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ భూముల రీసర్వేకి సంబంధించి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది ఈ భూములకు సంబంధించి అనేక డబుల్ రిజిస్ట్రేషన్ కానివ్వండి అలాగే ఇతరులు అనేక సమస్యలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే దానిని మేము తీసుకున్నాం అనేది కూడా ప్రధానంగా అంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏదైతే ఈ క్రెడిట్ స్టోరీ అంటే ఇక్కడ గత 2019 2024 మధ్య తాము అనేక
కూడా తన సొత్తు అంటే తన క్రెడిట్లు వేసుకోవడం అనేది చూసుకున్నట్లయితే భూమండలంలో క్రెడిట్ చోరీ ఇంతటి ఘనమైన వ్యక్తి మరొకరు ఉన్నారంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ భూ సర్వేకి సంబంధించి ప్రస్తుతం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక ప్రశంసలు వచ్చాయి. అదే విధంగా 2024 ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2025లో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గతంలో జరిగిన భూ సర్వేకి సంబంధించి కూడా 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ 400 కోట్ల రూపాయలు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకొని తానే గొప్ప సాధించినట్టు చెప్పుకోవడం చూసుకున్నట్టు చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే క్రెడిట్ చోరీ నుంచి కూడా ఆయన బయటపడాలి. ముఖ్యంగా చూసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే సూపర్ సిక్స్ పేరిట అనేక హామీలు ఇచ్చారో ఆ హామీల అమల్లో కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు. కాబట్టి ఇప్పటికైనా క్రెడిట్ చోరీ ఇటువంటి అంశాలు అంటే ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇది భూ సర్వే కానీ ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు కేవలం ఏదైతే 5 ఏళ్లలో తమ పాలనలో చేసిన అభివృద్ధి అన్నిటిని కూడా తానే చేసినట్టు. ఒకవేళ పాస్ పుస్తకాలు చూసుకున్నట్లయితే ఏదైతే తాము రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామో అదే విధంగా కేవలం రంగు మార్చి అదే పాస్ పుస్తకాలు అదే వెబ్సైట్ అడ్రస్ కేవలం రంగు మార్చడానికి చూసుకుంటే తమ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క పాస్ పుస్తకాన్ని 56 రూపాయలకి తాము ముద్రిస్తే ఇప్పుడు 76 రూపాయలకి ముద్రిస్తున్నారు. అంటే ఏదైతే 200 రూపాయల కమిషన్ కోసమే ఈ కొత్తగా పాస్ పుస్తకాలు అనేది తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అనేది కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కమిషన్ లేదే చంద్రబాబు ఏ పని చేయడు అనేది కూడా ఆయన విమర్శలు చేశారు. ఏదైనప్పటికీ కూడా రాబోయేది ప్రజాప్రభుత్వం 2029లో అప్పట్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చర్లో చూసుకుంటే సాల్మన్ రాజు అని ఒక దళిత వ్యక్తి హత్యకు ఘటన పైన కూడా జగన్ స్పందించారు. అక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకపక్షంగా తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఊరు విడిచి వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం కల్పిస్తామని ఇప్పటికైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగం చూసుకున్నట్టయితే ఏదైతే బాధితులు కోల్పోతున్నారో ఆ కుటుంబం నుంచి కూడా మరో వ్యక్తి కూడా దీనిని కక్ష సాధింపు చర్యగా కనుక తీసుకుంటే ఏమైపోతారంటూ కూడా ఆయన ఒక ప్రశ్న కూడా లేవనెత్తారు. వీళ్ళు ఇదైతే 2029లో కనుక ప్రభుత్వం మారి తాము అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకున్నందుకు కూడా ఆయన అంటే ఒక సవాల్ కూడా ఇస్తారు. 2029లో చూసుకుని తప్పనిసరిగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పట్లో ఏదైతే ఇప్పుడు జరిగిందో వాటన్నిటికీ కూడా ఒకవేళ ప్రతీకారం ఉండొచ్చు అంటూ కూడా ఆయన లోపాయికారిగా కూడా హెచ్చరికలు జరిగాయి. ఏదైనప్పటికీ కూడా క్రెడిట్ చోరీలో ఇటువంటి చంద్రబాబు మించిన వాళ్ళు మరొక లేదు. ఇప్పటికైనా సరే తాము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక తప్ప ఇతర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కూడా తామే చేసినట్టు చెప్పుకోకూడదంటూ కూడా జగన్ హితవు పలికారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్యామ్.